విజయదశమి భారతదేశంలో అత్యంత పురాతనమైన పవిత్రమైన పండుగలలో ఒకటి. పురాణాల ప్రకారం ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది. 9 రోజుల పాటు దుర్గాదేవితో జరిగిన మహాయుద్ధం చివరి 10వ రోజు విజయాన్ని సాధించింది. అందుకే ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ఇంకో కథనం ప్రకారం ఈ రోజునే శ్రీరాముడు రావణాసురుడిని జయించాడు. రాముడి సైన్యం, వానరసేన, హనుమంతుడు, లక్ష్మణుడు కలిసి చేసిన ఆ యుద్ధం రామరాజ్యానికి ద్వారమైంది. అందుకే అనేక ప్రాంతాల్లో దసరా రోజున రావణ దహనం జరుగుతుంది. అంతేకాకుండా మహాభారతంలో కూడా దసరాకు ప్రత్యేక స్థానం ఉంది. అరణ్యవాసం పూర్తయ్యాక పాండవులు శమీ చెట్టు కింద దాచిన తమ ఆయుధాలను తిరిగి విజయదశమి రోజు తీసుకున్నారు. అదే కారణంగా ఈ రోజు ఆయుధ పూజ చేయడం సాంప్రదాయంగా మారింది. ఇకపోతే భారతదేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వేరువేరు రీతుల్లో దసరా పండుగను జరుపుకుంటారు. మైసూరు దసరా పండుగ ప్రపంచ ప్రఖ్యాతగాంచింది. ఇకపోతే ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ జంబూ సవారీ, అంటే మాతా చాముండేశ్వరి దేవిని ఒక రాజ ఏనుగు పైన తీసుకెళ్తారు. ఇక మహారాష్ట్రలో అయితే ఈ రోజున మర్రి చెట్టు ఆకులను బంగారంగా భావించి పంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దసరా పండుగను ప్రతి రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరా అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనలోని చెడు ఆలోచనలు, అహంకారం, కోపం అనే రావణులను జయించడం. చివరిగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి.